ఇదే చంద్రబాబు నాయుడు గారు సిగ్గుమాలిన పనులు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఇదే తెలుగుదేశం పార్టీ ఇది పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారు 2017 జూన్లో ఎన్టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినాడు. అంటే ఇప్పటి నుంచి 14 నెలల కిందట, అంటే సంవత్సరం కిందట జూన్ 2017లో ఎన్టీవీలో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీని ఏమన్నాడో తెలుసా? కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బాయ్కాట్ చేయాలి, అలా చేసిన కసి తీరదు ప్రజలకు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీవీ ఇంటర్వ్యూలో సంవత్సరం కిందట ఇచ్చిన ఇంటర్వ్యూ. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇదే సిగ్గు లేని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే, మొన్నటికి మొన్న రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సిగ్గు లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దగ్గరుండి మద్దతు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఆగిపోలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న సిగ్గుమాలిన కార్యక్రమాలు ఒక అడుగు ముందుకేసి ఈ మధ్యకాలంలోనే మొన్ననే మనం పేపర్లలో చూసాం. ఒక అడుగు ముందుకు వేసి రాహుల్ గాంధీ ఒక హోటల్కి వచ్చాడు. మీ అందరూ చూసే ఉంటారు. ఆ హోటల్కు రాహుల్ గాంధీకి రాయబారం కోసం పంపించింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల వల్లే రాహుల్ గాంధీ గారిని హోటల్లో కలుస్తారు రాయబారాల కోసం. ఇంతటి దారుణంగా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్న వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు పెళ్లిళ్ళు చేసుకుంది ఎవరెవరితో అంటే, ఇప్పటికే బీజేపీతో పెళ్లి చేసుకున్నాడు, వదిలేశాడు. టిఆర్ఎస్ పార్టీతో పెళ్లి చేసుకున్నాడు, వదిలేశాడు. సిపిఐతో పెళ్లి చేసుకున్నాడు, వదిలేశాడు. సిపిఎం పార్టీని పెళ్లి చేసుకున్నాడు, వదిలేశాడు. చివరికి జనసేనను కూడా పెళ్లి చేసుకున్నాడు, తర్వాత దాన్ని వదిలేశాడు. ఇప్పుడు ఈ సిగ్గులేనాడు కాంగ్రెస్ పార్టీని కూడా పెళ్లి చేసుకునే దానికి బయలుదేరాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని కూడా పెళ్లి చేసుకునే దానికి బయలుదేరిన ఈ సిగ్గుమాలిన పనిని చూసినప్పుడు పరిపూర్ణమైన అవకాశవాది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తేటతెల్లమైపోయింది ఈ సిగ్గుమాలిన పనితో. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈయన చేస్తున్న ఈ పాలన చూస్తే ఒక్కసారి ఈ పాలన గమనించమని అడుగుతా ఉన్నా. ఈయన పాలనకు 190 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారి పాలనకు ఏమైనా తేడా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పాలనలో ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉండేటివి కావు. పోలీసు రాజ్యం నడిచేది. అప్పట్లో మన సహజ సంపదలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటూ పోయేవారు. ఆ రోజుల్లో ప్రజలు ఎవరైనా నోరెత్తితే కేసులు పెట్టేవారు. నిర్దాక్షిణ్యంగా పన్నులు వేసి పీల్చి పిప్పి చేసేవాళ్ళు. ఆ రోజుల్లో రైతుల భూములు లాక్కునేవారు, రాజ్యాలే లాక్కునేవాళ్ళు. ప్రజలు ఎవరైనా ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలో ఎవరైనా తిరగబడితే కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు. ఒకే కులంలో కూడా చిచ్చు పెట్టేవాళ్ళు, ఒకే మతంలో కూడా చిచ్చు పెట్టేవాళ్ళు. డివైడ్ అండ్ రూల్ అని చెప్పి విభజించు పాలించు అన్న పరిపాలన సాగించేవారు ఆ రోజుల్లో బ్రిటిష్ వారు. కరువు వచ్చినా జనం ఎలా చస్తా ఉన్నా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజుల్లో బ్రిటిష్ గారి పరిపాలనలో. డొక్క ఎండినా కనికరం చూపించే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పరిపాలనలో. మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు బ్రిటిష్ వారి పరిపాలన, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తేడా ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 4 సంవత్సరాలుగా చూస్తా ఉన్నది ఏమిటంటే పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. పల్నాడు నుంచి మొదలు పెడితే ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెడితే కర్నూలు నుంచి మొదలు పెడితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం
ఇలా ఏ జిల్లా కూడా ఎక్కడ తీసుకున్నా కూడా ఇసుకను వదిలిపెట్టడం లేదు, మట్టిని వదిలిపెట్టడం లేదు, లాట్రైట్ను వదిలిపెట్టడం లేదు, సున్నపు రాయిని వదిలిపెట్టడం లేదు. ఏ సహజ వనరులను కూడా వదిలిపెట్టకుండా దోచేస్తా ఉన్న పరిస్థితిని ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాము. ఇక్కడ కూడా లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.